హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. పప్పు, చారు, రసం ఇలా మనం చేసినప్పుడు అందులో నంచుకోవటానికి చాలా టేస్ట్‌గా ఉండే ఊర మిరపకాయల రెసిపీ అనమాట. దీన్నే వాము మిరపకాయలు అని కూడా చెప్తారు. చుక్క మజ్జిగతో మనకి అవసరం లేకుండా ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. ముందుగా అయితే పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఈ విధంగా ఉండాలన్నమాట. నేనైతే కొంచెం స్పైసీగా ఉండే పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. మీరు అలా కాకుండా మామూలుగా అయితే ఊర మిరపకాయలకి సపరేట్‌గా పచ్చిమిర్చి అయితే దొరుకుతుంది. వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. నంచుకునేటప్పుడు కొంచెం కారంగా ఉంటే టేస్ట్ బాగుంటుందని ఈ మిరపకాయలను అయితే నేను యూజ్ చేస్తున్నాను. ముందుగా అయితే ఈ మిరపకాయల్ని బాగా క్లీన్ చేసుకొని కొంచెం కూడా నీళ్లు లేకుండా కాటన్ క్లాత్ మీద వేసేసి తొడిమలు తీయకుండా ఫ్యాన్ గాలి కింద పెట్టేసామనుకోండి తొందరగా ఆరిపోతాయి అనమాట. ఇప్పుడు ఈ మొత్తం నీళ్లు పోయిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నాను కదండి, పొడుగ్గా మనం ఈ విధంగా తొడిమల దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. చాలా సింపుల్ టెక్నిక్ అండి. ఎన్ని మిరపకాయలను మనం ఈజీగా ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు. మామూలుగా వచ్చేసి ఊరమిరపకాయలు మనం పెరుగుతో ప్రిపేర్ చేస్తుంటాం కదా, కొంచెం దానికి ప్రాసెస్ ఎక్కువ అనమాట. దాని బదులు మనం ఇలా వాముతో ప్రిపేర్ చేస్తే ఒక్క రోజులో ఈజీగా అయిపోతాయండి. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు దీనికి కావాల్సిన మిరపకాయలు వచ్చేసి నేను మీకు మెజర్మెంట్ కూడా చెప్తాను. మిరపకాయలు వచ్చేసి నేను ఇక్కడ 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీకి ఉప్పు వచ్చేసి 60 గ్రాములు, వాము వచ్చేసి 30 గ్రాములు తీసుకోవాలి. ఇది వచ్చేసి డైరెక్ట్గా పచ్చి వాముతో చేసినటువంటి పొడి అనమాట. నేను వేయించకుండా డైరెక్ట్గా వాముతోనే పొడి చేసేసాను. ఇప్పుడు ఇందులోకి మనం పెరుగుని యాడ్ చేయటం లేదు కదా, దీని బదులు ఏం చేయాలంటే ఒక నిమ్మకాయని ఇందులోకి తీసేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉన్నటువంటి నిమ్మకాయ జ్యూస్ని ఇందులోకి తీసుకుంటే కాస్త పులుపుగా, ఇంకోటి ఏంటంటే తినేటప్పుడు కూడా కారం కొంచెం తగ్గుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నిమ్మకాయ జ్యూస్ని యాడ్ చేయటం వల్ల. అంతే అండి, నేనైతే ఈ మూడింటినే యాడ్ చేశాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం చేతితో ఒక్కసారి మనం కలుపుకోవాలి. ఈ మిరపకాయల్ని కలిపినప్పుడు చేతులు కనుక మంటగా అనిపిస్తే టమాటా గుజ్జును ఒక్కసారి మసాజ్ చేస్తే ఒక 15 నిమిషాల్లో కొంచెం మంట అనేది మన చేతులకి తగ్గిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పచ్చిమిరపకాయల్ని ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో ఒక రోజు మొత్తం పెట్టేయాలండి. ఇదే విధంగా బాగా ఊరనివ్వాలి. ఈ మిరపకాయలకి ఎక్కువ టైం కూడా పట్టదనమాట. చాలా సింపుల్గా ఒక్క రోజులో, మామూలుగా అయితే ఎండ ఎక్కువగా ఉందనుకోండి ఒక్క రోజులో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎయిర్టైట్ కంటైనర్లో ఒక 24 అవర్స్ తర్వాత ఈ విధంగా తీసి చూస్తున్నాను చూడండి, మనకి ఎలా ఉందో ఒక్కసారి మనం కలుపుకోవాలి. మధ్యలో ఒక 2 టైమ్స్ కలుపుకోవాలన్నమాట. ఈ పచ్చిమిర్చిని ఒకరోజు మొత్తం బాగా ఊరనివ్వాలన్నమాట. అలా అయితేనే మంచి రుచి అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎండలో ఈ విధంగా కాటన్ క్లాత్ మీద బాగా ఎండబెట్టుకోవాలి. అది కూడా మనకి ఏంటంటే పచ్చిగా లేకుండా చూసుకోవాలండి. కొంచెమైనా తడిదనం ఉందనుకోండి సంవత్సరం పాటు మాత్రం అస్సలు మనం నిల్వ చేసుకోలేము. ఇందులో ఫంగస్ అనేది వచ్చేస్తుంది. సో అలా రాకుండా ఉండాలంటే మనం పర్ఫెక్ట్గా దీన్ని బాగా ఎండబెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, కొంచెం పచ్చికి కనిపిస్తుంది కదా, ఇంకొంచెం మనకి ఎండలో పెట్టేసామనుకోండి ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. చూసారు కదా, కంప్లీట్గా కొంచెం కూడా మనకి పచ్చిదనం అనేది లేకుండా ఈ విధంగా కంప్లీట్గా ఎండిపోవాలి. ఇప్పుడు ఈ మిరపకాయల్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేస్తే చాలండి, సంవత్సరం పాటు ఈజీగా నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఈ మిరపకాయల్ని ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే కరకరలాడుతూ ఉంటాయన్నమాట. మనం సాంబారు, పప్పు, రసం ఇలా ఏదైనా చేసినప్పుడు అందులో నంచుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటాయండి. చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంది కదా. మనకు పెరుగు మిరపకాయల కంటే ఈ ప్రాసెస్ చాలా ఈజీ అనమాట. ఈ మిరపకాయలు వచ్చేసి మనం నంచుకొని తినేటప్పుడు వాము ఫ్లేవర్ వస్తుంది, అందుకే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఈసారి ఈ మిరపకాయలతో మీరు కొంచెం ఇలా స్పైసీగా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. చాలా రుచిగా టేస్ట్గా ఉంటాయండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.